నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదని చెప్పి ఆయన రూలింగ్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమేలి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్ పెట్టారు. మరి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ 2 సార్లు కూడా బడ్జెట్ లో అసలు విఫలం అయ్యారు అంటున్నారు. మరి మీరేమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఆయన పులివెందుల ప్రజలు అతను ఎమ్మెల్యేగా అనుకున్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని తిరస్కరించిన ఆయన వైసీపీ పార్టీకి అధ్యక్షుడే కదా, శాశ్వత అధ్యక్షుడు. మళ్ళీ పైగా ఆయనకు 11 మంది ఎమ్మెల్యేలు, ఈయనతో సహా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రజా సమస్యలను కానీ ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ అసెంబ్లీ వేదికగా ఆయనకి పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ, హక్కు, సమయం ఉంది. వాళ్ళు కూడా భేషజం వదిలిపెట్టి రండి అని చెప్పి స్పీకరు, డిప్యూటీ స్పీకరు, అలాగే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, రమ్మని చెప్పారు, అందంగా మర్యాదగా ఆహ్వానించారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా అనేటువంటిది నీకు రాని దీన్ని వడకూడదు. సిగ్గు లేకుండా కోర్టుకెళ్ళావు. నీకు ప్రజలు అని ఊసేసిన తర్వాత నువ్వు మళ్ళీ అడగకూడదు. గతంలో మీరేం చెప్పారు? మీకున్న 10 ఇంకొక 5 మందిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని చెప్పారు. అయినా సరే ఆ ఎమ్మెల్యేలు అందరూ నిఖార్సైన వాళ్ళు కాబట్టి అలా నిలబడి ఉన్నారు. ఒకవేళ మీరు వాళ్ళను కూడా సస్పెండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వీరుడు, సూర్యుడు, దీక్షాధ్యక్షుడిలాగా నిలబడి నిఠారుగా నిలబడి ఒక్కడో మాట్లాడాడు. మీ 151 మంది కాలకేయుల గ్యాంగ్ని ఒక్కడే ఎదుర్కొన్నాడు. ఇది స్ఫూర్తిగా తీసుకోవాలి నువ్వు. ఆయన ముసలోడా అని మాట్లాడతారు కదా, మీరు ఆయన్ని ఒక భీష్ముడిలాగా, అంటే అజేయుడు భీష్ముడు, శాంతనుడు, గాంగేయుడు అంటారు, కురు పితామహుడు ఎందుకంటారంటే అతను మహావీరుడు. అతను మామూలుగా ఎవడో నిర్జించలేరు. అలాగే ఈయన మిమ్మల్ని అందరినీ ఎదుర్కొన్నాడు. ఆయన మీ సిదిరి అప్పలరాజు ఆయనకి హాస్పిటల్లో చూపించాలని ఎక్కిరించాడు. ఆయన కుటుంబాన్ని, శ్రీమతిని కించపరుస్తూ మాట్లాడారు, వ్యక్తిత్వహననం చేశారు. ఆయన మీరు చేసిన ఎగతాళి, వెక్కిరింపులకు అంతే లేదు. ఎవడు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. అయినా సరే ధీర గంభీరుడు, స్థిరచిత్తుడు కాబట్టి, రాజనీతిజ్ఞుడు కాబట్టి నిలబడి మాట్లాడగలిగాడు అతను. మీరు అసెంబ్లీకి రాకుండా పారిపోయారు. నిన్న లోకేష్ గారు అన్నాడు, చిన్నపిల్లవాడు ఒక్కరోజు ఎమ్మెల్యే అని. సిగ్గులేదా మీకు? ఆ మాట అనిపించుకుంటారా? నీకు ఒక అవకాశం ఉండ, సరే వచ్చి పెట్టావు ప్రెస్ మీటు, నీకు అక్కడ ముఖం చాలట్లేదు. అక్కడ అడిగితే నీ ముఖం మీద నువ్వు ఒకటి అంటే వాళ్ళు 100 అంటారేమో అని భయం నీకు. ఎందుకంటే సాక్ష్యాధారాలతో సహా సవివరంగా నువ్వు ఒక మాట అంటే 100 రకాలు వాళ్ళు చెప్తారు నీకు. నువ్వు అక్కడ జరిగింది చెప్తే చాలు, నీ ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. మీ నాన్న అన్నాడు ఒకసారి, తల అక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని. అలాగే నీకు తల అక్కడ పెట్టుకోవాలో నీకు తెలియదు. కాబట్టి ప్రెస్ మీట్ అయితే వాళ్ళు సగం గుర్తుంటే సగం గుర్తుండే వాళ్ళకి సరే నువ్వు అడిగినా కానీ చెప్పవు. ఇక్కడ నువ్వు 1 వే టైప్ చెప్పేసి పోవచ్చు అనుకున్నావు. అన్నట్లుకన్నా దారుణం ఏంటి తెలుసండి, చంద్రబాబు నాయుడు గారిని భాషను కరెక్ట్ చేస్తున్నాడు ఇతను ఏదో తెలుగు పండితుడిలాగానే. ఏంటండి 10 మాటలు సరిగ్గా మాట్లాడలేవు నువ్వు. ఏంటండి 1 నుంచి 10 అంకెలు కరెక్ట్గా లెక్కెట్టు. 1 2 3 4 5 6 అని లెక్క పెట్టి చూద్దాం. చిన్నపిల్లలు ఎక్కడ, మా మనవాడు కూడా లెక్కెడతాడు. సార్, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నది కాస్త బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇది మీకు బాటం లైన్ ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అతని విమర్శల గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే అది వృధా ప్రయాస, వృధా అండి, సమయం వృధా. అతని గురించి అతను కౌంటర్ ఇవ్వాలని ఆ పార్టీ వాళ్ళు కూడా ఇసుకొచ్చి మానేసి ఉంటారు. టీడీపీ వాళ్ళు ఏ విసుగు రాదండి అసలు. పదే అబద్ధాలు చెప్తే దానికి సమాధానం ఎవడు చెప్తాడు? పిచ్చోడితో ఎవడు మాట్లాడుతాడు? ఇప్పుడు భ్రమలో ఉండి వాస్తవాన్ని విస్మరించి మాట్లాడేవాడు పిచ్చోడు. ఆ లక్షణాలు అలాగే ఉంటాయి. పిచ్చోడికి మతిస్థిమిత లేనోటికి ఎలా ఉంటుంది? అది వాళ్ళ తప్పు కాదు, రోగం అది. ఆ రోగగ్రస్తుడైనడు ఆ రోగ లక్షణాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇతను ఇతనికి ఉన్న అవలక్షణం ఏంటంటే, ఇతను ఏమి చేస్తాడో అది ఇతరుల మీద తోసేస్తాడు. ఇతను చేసే తప్పుడు పనులు ఎతరోళ్ళు చేస్తారంటాడు. ఇతను చేస్తాడో అవి ఎతరోళ్ళు చేస్తాడు. ఇప్పుడు వీళ్ళ బాబాయ్ని ఇతను చంపించేసాడు, ఎవరిని అడ్డం పెట్టి. చంద్రబాబు గారు చంపేయడం చెప్పాడు కదా. తర్వాత అన్నీ వచ్చినాయి కదా బయటికి. వీళ్ళు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరినీ తరిమేసి వాళ్ళందరినీ రంకులై అంటగట్టి వాళ్ళు ఇష్టమైనట్టు దారుణంగా ట్రోలింగ్ చేస్తారు. ఇదిగో మాకు బయట వాళ్ళు చేశారు, మమ్మల్ని టీడీపీ వాళ్ళు చేశారని చెప్పాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ బ్యాచ్ అంతా నానా
తిట్లు తిట్టించాడు. పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ ఈ బ్యాచ్ అందరూ. అప్పుడు టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళ మీద తోసేసాడు. పింక్ డైమండ్ కాడ దొబ్బేశారని చెప్పాడు. వీళ్ళు దొబ్బేశారు అక్కడ మొత్తం అన్నీ దోపిడీ చేసేసారు. అక్కడ కల్తీ నెయ్యని ఆ నెయ్యని ఇదని కాంట్రాక్టులు అన్నప్రసాదాలు కూడా అధ్వానంగా చేసేసారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు అమరావతి భూములు. అక్కడ అమరావతి భూములు ఇన్సైడ్ ట్రేడింగ్ చేయడానికి ఏముంటుందండి? ఎవడన్నా కానీ గవర్నమెంట్కి ఇవ్వాలి కదా భూములు కొనుక్కున్నా కానీ, అక్కడ గవర్నమెంట్కి ఇచ్చేయాలి కదా. వీళ్ళు చేశారు. వైజాగ్లో గట్ట రాజధాని పెడతాను అది ఇది అని చెప్పేసి వీళ్ళు అంతకుముందు కొనుక్కుని పెట్టుకున్నాయి, మళ్ళీ వాళ్ళ దగ్గర లాగేసుకుని అమ్మేసుకున్నారు. ఇలాగే అవినీతి చేశారంటారు. వీళ్ళు మొత్తం దోపిడీ చేసి వాళ్ళు చేశారంటారు. ఫైబర్ నెట్ని ఎలా కొల్లగొట్టేసాడు. ఉద్యోగులు పిఎఫ్లతో సహా తినేసి శుభ్రంగా మొక్కజనపతి ఇలా ఒలిచికి తింటే లేట్ అవుతుంది ఇలా కొరికి తినేస్తారు కదా, అలా తినేసాడు. ఏంటండి ఈ పైగా ఈ ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు జీతం ఇస్తే చాలరా బాబు అనుకునే పరిస్థితి నుంచి వాళ్ళు ఒకటో తారీఖు జీతం అంది చేసుకుని మాకు ఇంకా వీళ్ళదేంటని అడుగుతారు. ఇతని దగ్గర ఉన్న మా జీతం ఇస్తే చాలరా బాబు అనుకునేవారు వాళ్ళు. అవునా కదండి? ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఐఆర్లు పిఆర్లు అడుగుతున్నారంటే దాని అర్థమేంటి? జీతం మామూలుగా వచ్చేస్తుందంటే కదా లెక్క. వాళ్ళు ఇస్తారు రేపో మాపో ఇవ్వచ్చు. వాళ్ళు టైం తీసుకుంటారు, చెప్తారు ఇస్తామని. 6-7 నెలలు గడవకుండానే మాకు ఇంకేమలేదు, అన్యాయం చేస్తారు, మోసం చేస్తారంటే అలాంటి బుద్ధి లేదా మాట్లాడటానికి? టీచర్స్ కూడా అడగకూడదు. మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోతే వచ్చి రాగానే అది పెట్టి ఇది పెట్టి అంటే ఎక్కడి నుంచి పెడతారు? జీతం ఇస్తున్నట్టు సంతోషించాలి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు వీళ్ళందరూ. వీళ్ళని అసలు 5 ఏళ్ళ పాటు మాడిసేయాలి, ఒక పూట పెట్టాలి భోజనం వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో ఒక పూట భోజనం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి అంటే 5 ఏళ్ళు అసలు అవకాశం ఇచ్చినందుకు అంత శిక్ష ఉండాలి. మీకు ప్రజలకే శిక్ష పడకూడదు అనుకున్నారా? ప్రజలు కూడా పడాలి శిక్ష. తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. 5 ఏళ్ళు అతను శిక్షించాడు కాబట్టి సరైన వదిలేసి ఉంటారు వీళ్ళు. ఏంటండి ఇలాగా అతను ఒకటా రెండా ప్రతిదీ తప్పే చేసాడు అతను. అరాచకం అంట, అరెస్టులు, అక్రమ అరెస్టులు అంట. నువ్వు చేసినవి చాలా సక్రమంగా చేసావు. అరెస్ట్ చేసిందా అది కేసు కట్టివ్వరు వాళ్ళు. వీళ్ళు నోటీస్ ఇచ్చి కేసు నమోదు చేసి నోటీస్ ఇచ్చి రమ్మని విచారణకు రమ్మని ఇంకా వాళ్ళు గడ్డం కింద వెలమొక్కేటి బతిమాలుతున్నారు వీళ్ళు. ఈ లోపల మీరు దాక్కున్నారు, పారిపోతున్నారు, సుప్రీంకోర్టు దాకా పోతున్నారు. పైగా నువ్వు ఎంత మోసం చేస్తున్నావు ఇప్పుడు కూడానే. కొంతమందికి ఏమో మంచి మంచి సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కొంతమందికి ఏమో పొన్నవల్లి సుధాకర్ రెడ్డి లాంటి పడుతున్నావు. అతను ముఖం చూస్తే డబల్ శిక్ష వేస్తాడు జడ్జి. మన జర్నలిస్ట్ గారు ఒక ఆయన చెప్తున్నాడు, ఈ ముఖం చూసేటంటే డబల్ వేస్తాడు శిక్ష, ఆడమే కోపం వచ్చేది ముఖం చూడగానే అంటున్నాడు. అలాంటి వాళ్ళు పెట్టు పాపం పోసాని కృష్ణమురళికి వాళ్ళకనే. ఇంతమందికి పరామర్శ చేసావు. పిన్నెల రామకృష్ణారెడ్డికి వెళ్ళావు, లేకపోతే ఇంకోటికి వెళ్ళావు. ఇతనికి పోసాని కృష్ణమురళిని పరామర్శ చేసావా? అది ప్రాబ్లం. నీ పరామర్శకి వెళ్దామంటే ఇవాళ ఇక్కడ ఉన్నాడు అనుకుంటే రేపు ఇంకోటి చోట ఉంటున్నాడు. మీ ఏకంగా మీ అందరి గ్యాంగ్ ఒకే చోట చేరి తిరిగిన అందరికన్నా ఆఖరి నువ్వు వెళ్తావు. జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు అందరికన్నా ఆఖరిని. ఈ లోపల రోజా, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి, సీదిరి అప్పలరాజు, ఇంకొకళ్ళు ఇలా ఈ బ్యాచ్ అందరూ వెళ్తారు. ఏం అనుమానం లేదండి. జగన్మోహన్ రెడ్డి మాటలో అతను ఏం మాట్లాడినా మీరు వెంటనే అతను ఏం చేసాడో చూడండి. ఖచ్చితంగా అతను చేసి ఉంటాడో తప్పు, లేదా భవిష్యత్తులో చేస్తాడు, దాన్ని వీళ్ళ మీద అంటకడతాడు. అంతే. దీని గురించి ఎక్కువ వర్రీ అవ్వద్దు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఇంట్లో ఉంటే తెలుగుదేశం వాళ్ళకి ఏ పని పాట లేక ఆళ్ళనాళ్ళు తిట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వీళ్ళందరూ కలిపి అని తిడతారు. అది ఆ బుర్ర, ఆ వివేకం, విజ్ఞానం ఉంటే నోరు మూసుకుని ఇంట్లో పడుకోవాలి అతను. అసలు ఏంటి సార్, అసలు అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడాన్ని ఎలా చూడాలి? మీకు ఒకటి గమనించండి, గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిన తీరుతెన్నులు చూడండి. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న తీరుతెన్నులు ప్రజలకి వేరే పెద్ద డిఫరెన్స్ అక్కర్లేదు. గత అసెంబ్లీలో పచ్చబద్దాలు మాట్లాడుతూ జగనన్న నువ్వు భలే కొన్నావు, నువ్వు భలే అందగాడు అని పాటలే పాడేసేవారు. ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్న తమ్మినేని సీతారామన్ అతను ఏమి జన్మో కానీ అది ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలియకుండా మాట్లాడాడు. ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు ఆ స్థానం కల్పించారు, ఈ తెలుగుదేశం కార్యకర్తల చెమట రక్తం వల్ల అతను ఈ రాజకీయాల్లో ఉన్నాడు. ఇవన్నీ మర్చిపోయి ఎలాంటి మాటలు మాట్లాడేవాడు. శ్మశానము, లంచాలు, రకరకాలు మాట్లాడాడు. కమ్మరోనా అంట, బుద్ధి ఉందా? మనిద్దరం ఎత్తాడు, తాడి చెట్లాగా ఉన్నాడు. వెళ్ళి కరోనాను కమ్మరోనా అని మాట్లాడాడు. ఇలాంటి ఇప్పుడు ఎలా ఉందండి? ఎంత మర్యాద, గౌరవం, పీస్ఫుల్గా ఉంది. అట్మాస్ఫియర్ ఎలా ఉందండి? అంత నవ్వులు పువ్వులు, ఒక రకంగా సంబరాలు, ఉత్సాహంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రతిపక్షం లేకపోయినా రఘురామకృష్ణరాజు గారైనా లేకపోతే మన అయ్యనపత్రుడు గారు ఏం చెప్పారు? ప్రతిపక్ష హోదా కావాలన్నాడు ఆయన. అందులో విజ్ఞప్తి లేదు, డిమాండు, బెదిరింపులు, హెచ్చరికలు ఉన్నాయి. ఒక స్పీకర్కి నువ్వు నా ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఇవ్వకపోతే మొహమే గుద్దేస్తానని నేను రాత్రి ఊరుకుంటారు ఎవడన్నా. ఈయన కోర్టు కూడా వెళ్ళాడండి అంటాడు. కోర్టుకి వెళ్తారు, సిగ్గులేదా నీకు? కోర్టు ఏం చెప్తుంది? స్పీకర్కి చెప్తుందా కోర్టు? రాజ్యాంగంలో అవకాశం ఉందా? నేను ఏమనో దొబ్బే అంటే కూడా ఏం పీకలేడు అవడన్నాయి. దీనికి మినిమం కామన్ సెన్స్ లేకుండా, చట్టసభలో ఎలా వ్యవహరించాలి, బిజినెస్ రూల్స్ ఏంటో తెలియకుండా
స్పీకర్ విధులు ఏంటి, వాళ్ళ అధికారాలు ఏంటి, ఆ ప్రివిలేజెస్ ఏంటి, వాళ్ళ విచక్షణాధికారాలు ఏంటి అనేటువంటి కొంచెం సోయి ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేసాం. మా దురదృష్టం ఇది. ఇంకో దురదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు భాషను కరెక్ట్ చేస్తున్నాం. ఆయనకి అంతకన్నా దురదృష్టం పాపం. ఎవరు ఎన్ని తిట్టినా కొట్టినా కానీ ఆయన బాధలేదు, కానీ ఆయన భాషను నువ్వు కరెక్ట్ చేయడం అనేటువంటిది ఇంకా ఆయన తీరని బాధ, వ్యధ. రఘురామకృష్ణరాజు గారు ఆ సభ్యులు ఎంత ఒక రకమైన హుందాగా ఉంది సభ, చక్కగా ఉంది. నువ్వు వచ్చినా అలాగే ఉంటుంది, నిన్ను ఎవడో ఏమంటారు. కానీ నువ్వు సమాధానం చెప్పలేవు, ఎందుకంటే నువ్వు చేసిన తప్పులు అలాంటి. కౌన్సిల్లో చూడు, లోకేష్ గారు చీల్చి చెండాడేస్తున్నాడు. కార్తీ వీర్యార్జునులకు 1000 చేతులతోటి చల్లా చెదురు చేస్తున్నాడు వాళ్ళని. బొత్స గారు లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్నవాడు కూడా పప్పులో గాలేసి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు. అమరావతి, 3 రాజధానులు, శ్మశానం ఇలాంటివి అన్న దానికి సమానం చెప్పలేక కొళ్ళు తేలేసాడు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఎలాంటి వాళ్ళని పెట్టు, నువ్వు నీ గ్యాంగ్ని పెట్టుకున్నావు. వీళ్ళేమో పర్ఫెక్ట్గా పెట్టారు. రాజకీయ వాసనలు ఎవరికీ లేవు అందులోని. నువ్వు ఆ లిస్ట్ పక్కనట్టుకో, ఈ లిస్ట్ పక్కనట్టుకో చూడు ఎవరు అలాంటి వాళ్ళు. నువ్వు ఇంత చేసిన తర్వాత నీ దాంట్లో సగమన్నా చేసుకోవచ్చు. వీళ్ళు దుర్మార్గాలు చేసుకుంటే కూడా ప్రజలు క్షమిస్తారు. నువ్వు చేసిన అన్యాయాల అక్రమాల్లో సగం చేసుకున్నా కానీ పోన్లేరా మొత్తం సగం చేసుకుంటారు, ఆ మాత్రం ఉంటుంది వదిలేస్తారు. కానీ అయినా సరే వీళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. మీ గ్యాంగ్ అందరిని అరెస్ట్ చేయాలంటే కూడా నోటీస్ లేకుండా రోడ్డు మీద ఎక్కడ దొరుకుతారు కొట్టుకుంటూ తీసుకుపోవాలి. అలాంటి దుర్మార్గాలు చేశారు మీరంతా, అలాంటి మాటలు మాట్లాడారు అంతా. అయినా సరే ఎక్కడ రూల్ ఆఫ్ తప్పట్లేదు. దానివల్ల వాళ్ళ కేడర్లో ఎంతో చిన్న చూపు. ఆ కేడర్ దుయ్యబెట్టేస్తున్నారు, బూతులు కూడా తిడుతున్నారు వాళ్ళని, అయినా భరిస్తున్నారు. నువ్వు తిట్టి వాళ్ళు తిడుతుంటే అంటే పద్ధతిగా ఉండాలి, చట్ట ప్రకారం వెళ్ళాలి, సక్రమంగా పరిపాలించాలి అనుకున్న వాడికి ఇన్ని కష్టాలు వస్తామంటే నిజంగానే విచిత్రం అండి ఇది. కేవలం అప్పుడు నీ వల్లే ఇప్పుడు నీ వల్లే దెబ్బలు తింటున్నారు వాళ్ళు. ఇంకా ఇవన్నీ గమనించుకోవాలి. మేధావులు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి సమాజంలో స్థానం ఉండకూడదండి. ఎక్కువ మాట్లాడి స్పేస్ ఇవ్వకూడదు ఎవడన్నా. అతనికి అంత ప్రాముఖ్యత కూడా ఇవ్వకూడదు. అసలు ఇగ్నోర్ చేసేయాలి. అతని పేరు తలవకూడదు. అది వాళ్ళకి మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే అతని మేలు. బయటకు వచ్చాడు కూడా ఇప్పుడు అతను బయట రానంతకాలం ఏం చేస్తారు, టీడీపీ వాళ్ళు ఏం ఊసిపోక వాళ్ళు కొట్టుకుంటారు. అతను బయటకు వచ్చాడు వీళ్ళు అందరు కలిపి అతను కొడతారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా సరే తాను చేసి ఇతరుల మీద తోస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.